ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. మనకి వీఐపీ బ్రేక్ దర్శనం అన్నవి మే 1వ తారీఖు నుండి జూలై 15వ తారీఖు వరకు కూడా టీటీడీ దేవస్థానం వారైతే వాటిని రద్దు చేయడం జరిగిందండి. వీఐపీ బ్రేక్ దర్శనం అంటే ఎవరైతే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, టీటీడీ బోర్డు మెంబర్స్ అదేవిధంగా మినిస్టర్ ద్వారా వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా ఎవరైతే తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలనుకుంటారో ఈ లెటర్ల ద్వారా వచ్చేటువంటి శ్రీవారి భక్తులకి పూర్తిగా ఈ రికమెండేషన్ లెటర్లు అన్నది పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే వారికి వారి ఫ్యామిలీకి మాత్రమే శ్రీవారికి వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుమల కొండపైన ఈ సమ్మర్లో శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టీటీడీ దేవస్థానం వారు ఈ నిర్ణయం తీసుకుని వీఐపీ బ్రేక్ దర్శనం అన్నవి పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రీవారి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో 10,000 రూపాయల దర్శనం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి అయితే వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది ఉందండి. కేవలం రికమెండేషన్ లెటర్ల ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే, అంటే సిఫార్సు లేఖ ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం అన్నవి పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి శ్రీవారి భక్తులు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.